అడవుల్లో సైన్యాలను వెంటనే అమాయక గిరిజనుల ఎన్కౌంటర్లు వెంటనే. కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఈ కొత్త బస్టాండ్ సెంటర్లో మేము ఆపరేషన్ కగార్ని ఎత్తివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. గత 4 నెలల కాలంలోనే ఎన్కౌంటర్ల పేరుతోటి 400 మంది నక్సలైట్లను చంపారు. నక్సలైట్లతో పాటు అమాయకులైన గిరిజనులు చంపుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఆల్రెడీ మావోయిస్టులు చర్చ జరపండి అని చెప్పేసి మేధావర్గానికి లేఖ పంపించింది. ప్రభుత్వం దిగొచ్చి చర్చ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్కౌంటర్ల వల్ల ఒక మావోయిస్టులు చనిపోవట్లేదు, అమాయక గిరిజనులు చనిపోతూ ఉన్నారు, అదేవిధంగా సైనికులు చనిపోతూ ఉన్నారు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే, సైనికులైన ప్రాణమే, మావోయిస్టులైన ప్రాణమే, అమాయకుల గిరిజనుల ప్రాణమే. అందరి ప్రాణాలు కాపాడాలంటే ప్రభుత్వం దిగి వచ్చి ఎమ్మటి శాంతి జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి మాస్ లైన్ పార్టీ ప్రభుత్వానికి చింతిస్తూ ఉంది. ఒకవేళ రాబోయే కాలంలో మా పార్టీ ఆంధ్రలో ఉద్యమాలు ఉధృతంగా చేస్తాం. మావోయిస్టుల మీద దాడులు చేయడానికి కారణం ఒకటే, అడవులో ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలు దోచిపెట్టిన భాగమే ఈ ఎన్కౌంటర్లు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి మావోయిస్టులతోటి, మేధావర్గంతో చర్చ జరిపి ఎన్కౌంటర్లు నిలపాలి. అటు 2 సైడ్ల నుంచి, సైనికుల నుంచి ప్రాణహాని ఉంది, ప్రాణం నష్టపోతూ ఉంది. ఇటు మావోయిస్టులు అమాయక గిరిజనులు కాబట్టి ఎన్కౌంటర్లు ఆపేసి అమాయకులైన గిరిజనుల ప్రాణాలు కాపాడుతూ, అదేవిధంగా నక్సలైట్ల సైనికుల ప్రాణాలు కాపాడని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఈ బస్టాండ్ దగ్గర మావోయిస్టులతో చర్చలు జరపాలి, అమాయక గిరిజనులపై కేంద్ర ప్రభుత్వం బలగాల దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ప్రధానులకు దోచిపెట్టడం కోసం ఈనాడు బీజేపీ ప్రభుత్వం అక్కడ పాలక వర్గాలు మొత్తం కూడా సైన్యాన్ని అక్కడ ప్రవేశపెట్టేసి అమాయక గిరిజనుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. కాబట్టి వెంటనే సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి, మేధత్వం జరపాలి, అడవి సంపదను గిరిజన బిడ్డలకే వదిలేయాలి. నిలిపివేయాలి ఆపరేషన్ కగారు వెంటనే. బీజేపీ